నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి వారి రోజు చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. ఇంట బయట ఆలోచనలు అంతగా కలిసిరాక ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత నెమ్మదించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే నూతన విషయాలపై ఈరోజు కర్కాటక రాశి వారికి ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు అపవాదులు అవమానాలే కనబడుతున్నవి. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇతరులను సులభంగా నమ్మకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేదా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాలుగా నష్టాలనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టులు పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. కర్కాటక రాశి వారికి పనులలో విభేదాలు నెలకొంటాయి. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకోని సంఘటనలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యలు మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తున్నందున నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది ఈరోజు. అలాగే శారీరక రుగ్మతలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు, మంచి చెడు విచారిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆకస్మికమైన మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాస్త మీరు సంసిద్ధంగా ఉండండి. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. ఇక సినీ రంగం వారికి నష్టాలు ఎదురవుతాయి. అలాగే మోసపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని విద్యార్థులకు ఈరోజు ఫలితాలు నిరాశజనకంగా ఉంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.